నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా కమిషన్ను వాడుకుంటున్నారు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై మండిపడ్డ వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రిలో అపచారం భవానీ దీక్షాపరుల ఇరుముడి బియ్యం రోడ్ల పాలు అహోబిలంలో ఆకట్టుకున్న దృశ్యాలు అటవీ ప్రాంతంలో భారీ వర్షం వికలాంగుడిని కాలితో తన్నిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో ఘటన చంద్రబాబు టీడీపీ నేతలను వెనుకేసుకురావడం వల్లే పదే పదే మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించడంపై టీడీపీ తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. మహిళా కమిషన్ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. మహిళలను వేధించే ఎంతటి వాడినైనా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. సామూహిక అత్యాచారం చేసి హత్యలు చేసిన ఘటనలున్నా ఎప్పుడైనా స్పందించారా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు దురదృష్టకర సంఘటన సత్యసాయి జిల్లాలో ఇంతియాజ్ అని ఒక కుర్రోడు, మీరన్నట్టే టీడీపీ ఫ్లేవర్ ఉన్న కుర్రోడు, టీడీపీకి సంబంధించిన కుర్రోడు అని మీరన్నట్టే నేను కూడా చెప్తున్నాను. ఆ అబ్బాయి వేధింపులకు తాళలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం అనేది సంఘటన జరిగింది. నిజంగా చాలా బాధాకరం. పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఒక మనిషిగా స్పందించాలి. ఏ పార్టీలో ఉన్నా కూడా తప్పు చేయాలని ఎవరికి కూడా పేటెంట్ హక్కులు ఎవరికి ఉండవు. నేనేమంటానంటే, అప్పట్లోని మీరు ఏదైతే విజయవాడలో సంఘటన జరిగిన సంఘటన దృశ్య కానీ, వినోద్ జైన్ ఇష్యూలో కానీ, అట్ ద సేమ్ టైం ఈరోజు జరిగిన ఇంతియాజ్ ఇష్యూలో కానీ, మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గర నుంచి డీజీపీ గారి వరకు ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్న ఎవరినైనా కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ యువర్ రూల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు వాళ్ళకి శిక్ష విధించేటట్టుగా మాత్రం చెయ్యండి అని చాలా క్లియర్గా మేము చెప్తున్నాం. మేము ఇప్పటికీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఏవో ఫోటోలన్నీ పెట్టుకుని ఏదో ట్రోల్స్ చేసుకుంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మీ ఆనందం, నేనేం కాదని చెప్పట్లేదు. ఒకటి మాత్రం నిజం, తప్పు చేసిన వాడు వైఎస్ఆర్సీపీ వాడా టీడీపీ వాడా అన్నది చూడకుండా వాడికి సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉంది, పోలీస్ వ్యవస్థకు ఉంది, సీఎం గారికి కూడా ఉంది, మహిళా కమిషన్ చైర్పర్సన్కి కూడా ఉంది. ఇందులోని గోరెంట్ల మాధవ్ ఉన్నాడా, లేకపోతే మీ వాలంటీర్లు ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారా అన్నది పక్కన పెట్టేయండి. మహిళకు అన్యాయం జరిగింది. మహిళ ఈరోజు ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చారు. సో ఇది బేస్ చేసుకొని కంపల్సరీగా మీరు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ యువర్ రూల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని కూడా మీరు వీలైతే తన టీడీపీ వాడు అన్న కారణంగానైనా కనీసం తొందరగా శిక్ష పడేటట్టు మాత్రం చేయండి. ఇది నా విన్నపం. ఇక మీద ఇదంతా పక్కన పెట్టుకుంటే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు బయటకు వచ్చి అబ్బా నిజంగా అన్ని నీతి కబుర్లు చెప్తా ఉందంటే, ఆవిడేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే ఇలా అన్నీ జరిగిపోతున్నాయి అన్న మాటలు మాట్లాడుతున్నారు. నేను మొత్తం రాష్ట్రం వరకు వెళ్ళలే. ఇదే మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి నేను వెళ్ళి ఒక బుక్ రిలీజ్ చేసి ఒక బుక్ ఇచ్చాం, ఊరికో ఉన్మాది అని చెప్పి. ఆ బుక్లోనే ఆవిడ రిఫర్ చేసుకున్నా కూడా 2019 వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అనంతపురం కంబైన్డ్ జిల్లాలో దగ్గర రికార్డెడ్గా 66 సంఘటనల పై సంఘటనలు మేము ఆవిడకి రికార్డెడ్గా కూడా ఇచ్చున్నాం. వీటన్నిటిలోని కూడా రాజకీయాలను పక్కన పెట్టి నిజంగా ఆవిడ చర్యలు తీసుకోవాలి అనుకుంటే కనుక ఎన్ని సాల్వ్ చేశారు, ఎన్ని ఈ రోజు వరకు శిక్ష పడినాయి. అక్కడ మనం అందరం కూడా మాట్లాడుకుంటే నేను చాలా క్లియర్గా చెప్తాను. వాలంటీర్లే మహిళపై సోమశేఖర్ రెడ్డి అనే వాలంటీర్ అత్యాచారం అది కూడా జరిగింది అనంతపురం రూరల్లోని. డేట్ కూడా చెప్తాను. ఇంద్రకీలాద్రిలో ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షాపరులు అమ్మవారికి సమర్పించే ఇరుముడి బియ్యం రోడ్ల పాలయ్యాయి. పూజా సామాగ్రి, పసుపు కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, పూర్ణాహుతికి వినియోగించే వస్తువులు రోడ్లపై దర్శనమిచ్చాయి. భవానీ భక్తులు దేవస్థాన ఈవో మీద అసంతృప్తిగా ఉన్నారు. ఎంతో బాధపడుతూ వెళుతున్నారు. ఎంతో పవిత్రంగా భవానీ దీక్షలు చేపట్టి అమ్మవారి సన్నిధికి వస్తే కనీస సౌకర్యాలు లేవని తీవ్ర ఆవేదనలో భవానీ భక్తులు ఉన్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. కొండలపై పడిన జోరు వానలతో పైనుండి ఉధృతంగా వరద నీళ్లు కిందికి పారుతూ సుమధుర దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించింది. కొండల నుండి నీళ్లు జారువారుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఎప్పుడూ ఇంత భారీ వర్షాలు కురవలేదని స్థానికులు చెబుతున్నారు. అహోబిలం అడవుల నుండి ప్రారంభమయ్యే భవానాశి నది జలకళ సంతరించుకుంది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పుప్పోనిపల్లి గ్రామంలో ఓ వికలాంగుడు కృష్ణయ్య తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలి డబ్బులు రాలేదని అడిగినందుకు ఆ ఊరి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ శ్రీనివాసులు బండబూతులు తిడుతూ కాలితో తన్నాడు. మండల రెవెన్యూ అధికారులను కూడా ఆయన బండబూతులు తిట్టాడు. ఇతనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఆయనను సర్పంచ్ పదవి నుండి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు ఈ వీడియోను సుమోటోగా స్వీకరించి సర్పంచ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జాతీయ నేతకు టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీని ప్రకటించిన శుభ సందర్భంగా బోధ్ మండల దన్నూర్ పర్యటనలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కార్యకర్తలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. దేశ్ కి నేత కేసీఆర్, బీఆర్ఎస్ జిందాబాద్ అనే నినాదాలతో మారుమోగించారు.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మన తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఇవాళ ప్రపంచమంతా చూస్తుంది, భారతదేశం అంతా కూడా చూస్తున్నారు. అటువంటి తరుణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్కు పొలిటికల్ గా రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి లేదు, శూన్యం ఉంది, ఎన్నో చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఢిల్లీ లెవెల్లో వచ్చినటువంటి అవార్డులు మాత్రం ఇవాళ ఆపలేదు. చూసారు కదా, 20 గ్రామ పంచాయతీలలో 19 గ్రామ పంచాయతీలు మనకి వచ్చినాయి. మరి దాదాపు ఒక 75 మున్సిపాలిటీలలో 30 మున్సిపాలిటీలు తెలంగాణకి మున్సిపాలిటీలకు రావడం జరిగింది, అవార్డు రావడం జరిగింది. మరి దీంట్లో ఎవరు దాచలేదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వము, ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆలోచనలు భారతదేశానికి అవసరం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోవడం మూలంగా అందరి జనరల్ బాడీ ఏదైతే ఉందో 283 మంది మరి అందరితో సమావేశం ఏర్పాటు చేసింది. ఏకగ్రీవంగా తీర్మానం చేసి వల్ల 11 ఫోన్ మాట్లాడు 11 గంటలకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో టైం ఇవ్వడం జరిగింది. అక్కడ పోయి రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆ లెటర్ సబ్మిట్ చేస్తే మనం మధ్యాహ్నం వరకు మరి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆమోదం జరిగినట్టయితే కారు గుర్తే మొత్తం భారతదేశం మొత్తం ఉంటుంది. కారు గుర్తు వేరే రాష్ట్రాలు ఎవరికి లేవు, కారు గుర్తే ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి అవకాశం లేదు. కొడంగల్ లో అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవుతుంది. టిఆర్ఎస్ ఒక టీ చేంజ్ చేయాలి. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో లంపీ స్కిన్ వైరస్ కలకలం రేపుతుంది. మండలంలోని టాక్లీ, బాబుల్గాం, కమోల్తో పాటు పట్టణంలో మొత్తం 22 పశువులకు వ్యాధి సోకినట్లు పశు వైద్యాధికారి విఠల్ తెలిపారు. 20 పశువులు వ్యాధి నుండి కోలుకోగా మరో 2 పశువులకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాధి సోకిన పశువులను వేరువేరుగా ఉంచాలని సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని మల్లానూరులో టీడీపీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పునకు టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజలపై వైసీపీ ప్రభుత్వం మోపుతున్న భారాన్ని హరికథ రూపంలో నేతలు ప్రజలకు వివరించారు. వర్సిటీ ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పుడే మన కార్యక్రమానికి ఇచ్చేటువంటి గౌరవనీయులు మన పార్టీ కార్యాలయం మేనేజర్గా అంటే లక్షలుగా చూసుకోవాలా ఎమ్మెల్సీ అంటే అలా చూసుకోకుండా నువ్వు ఏం చేసినా రౌడీజాములు, పోలీస్ కేసులు, వాళ్ళు ఏం ప్రోగ్రాం పెట్టాలో అక్కడికి పోయి దౌర్జన్యం చేసేదని పని మాకు కూడా తెలుసు. నువ్వు ఎక్కడో పుట్టావు తెలంగాణలో, ఇక్కడ లోకల్ చెందిగాడు పల్లిపల్ల క్షత్రియ బిడ్డలు ఉన్నారు, గుర్తు పెట్టుకో. నీకు కూడా దగ్గరలు ఈ ప్రజలకు అయ్యా చెత్త పన్నుతో కరెంటు బిల్లులు మా ఇంటికే 2000 కట్టాలంటే నేను తెలుగుదేశం అనడానికి మనసు కట్ చేశారు. మా ఇంట్లోనే, వేరే ఎవరు కాదు. 14,000 రూపాయలు వైఎస్ఆర్ ఉంది బిల్లు ఉంది.
గ్యాస్ చూస్తే జగన్ రెడ్డి చిత్రకీది కట్ చేయాల, కానీ కట్ చేస్తే కూడా మేమంత అమాయకులు కదయ్యా, దానికని చెప్పి ఎల్ఈడి దీపాలు కనిపెట్టిన మహానుభావుడు. కరెంట్ లేకపోతే కూడా మన ఇంట్లో మా ఇంట్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మనం తీసుకోపోవాలి. కాబట్టి ఈరోజు మనం భక్తులతో ముఖ్యమైన నాయకులతో మాట్లాడిస్తాం. ప్రధాన పాత్ర మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్గులు ఆయన పోషిస్తారు. అదేవిధంగా రాష్ట్ర ఇప్పుడు ఎవరైతే అసెంబ్లీలో ఉన్నారో మనకు విపక్ష నేతగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరైతే అచ్చెన్నాయుడు గారి పాత్ర వచ్చి మన ఎమ్మెల్సీ గారు పోషిస్తారు. అదేవిధంగా పయ్యావుల కేశవ పాత్ర వచ్చి మన సాంసింగ్ గారు పోషిస్తారు. అదేవిధంగా ఇంకా కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి, అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇప్పుడే అదే చెప్తాను. దాని పాత్ర ఎవరికి ఇస్తామంటే ఎవరు కూడా తప్పు సీరియస్గా తీసుకోవాలి. మనం జగన్మోహన్ రెడ్డి పాత్ర వచ్చేసి నా మిత్రుడు ఆత్మ మిత్రుడు సత్యశేఖర్ గారిని తీసుకుంటాను. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పలుచోట్ల కురుస్తున్న వర్షాలకు ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం శంకుస్థాపనకే పరిమితమైపోయింది. చిన్న చింతకుంట, మదనాపురం, సీతారాంపేట ఇటువంటి చాలా బ్రిడ్జిలు శంకుస్థాపన చేసినా పనులు పూర్తి కాలేదు. ఏళ్ల నుండి అధిక వర్షాలు పడుతున్నా ప్రతి సందర్భంలోనూ ప్రజలు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నా ఇవేవీ పట్టించుకోవడం లేదు. బ్రిడ్జి పక్కన దిమ్మలు, గోడ నిర్మాణాలు కూడా చేయడం మర్చిపోయారు. ప్రజలు ప్రమాదానికి గురై నీళ్లలో కొట్టుకుపోతూ చనిపోతున్నారు. చింతకుంట మండలంలో వర్షాకాలం సంభవిస్తే ఇక్కడ దాదాపుగా ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారుతున్న క్షణాలైతే దాదాపు గత 8 నుంచి 20 ఏళ్ళకెళ్ళి ఉన్నది. వర్షం పడినప్పుడు బ్రిడ్జ్ నిర్మాణాలు చేయకపోవడం వలన అక్కడ సీతారాంపేట కానీ, దాని తర్వాత ఇక్కడ దమనపురం కానీ, ఇక్కడ ఒడ్డెమాన్లో కానీ కేవలం ప్రారంభిస్తూ ఉన్నారు, పనులు చేయడం లేదు. సంవత్సర కాలం పూర్తి వస్తూ ఉంది, అన్ని పనులు మొదలుపెట్టిన దాని తర్వాత ఇంతవరకు వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొల్తా ఉంది. ఒక సామాన్య సగటు మనిషి జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్నా, దాని తర్వాత మండల కేంద్రానికి ఏదైనా హాస్పిటల్కి రావాలన్నా కూడా ఇక్కడ పరిస్థితులు వెళ్ళలేని విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ గౌరవ శాసనసభ్యులేమో ఇదంతా మర్చిపోయి దాదాపుగా హైదరాబాద్లో మునుగోడు అని చెప్పి హైదరాబాద్ అని అక్కడ రాజకీయాలు చేసుకుంటూనే ఉన్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఈ మండలానికి దాదాపుగా ఒక సంవత్సరంలో 20 నుంచి 50 సార్లు వర్షాకాలం సంభవించినప్పుడు వస్తూ ఉంటారు. మరి సరిగ్గా ప్రాబ్లం కనబడతలేదా వారికి? మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు వినబడట్లేదా అని చెప్పేసి కూడా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ, ఏవైతే వర్షాకాలం వచ్చినప్పుడు దమగ్నాపురం కానీ, సీతారాంపేట కానీ, దాని తర్వాత ఇక్కడ దాదాపుగా వాగు పక్కనే ఉన్న ప్రాంతాలలో కూడా బయటికి వెళ్ళాలంటే 2 రోజులకి దిగ్బంధనంలో ఉండిపోయింది మండలం మొత్తం. అటు చూస్తేనేమో కొత్తకోట నుంచి కొత్తకోట వైపు వెళ్ళలేక అక్కడనే ఉంది. ప్రాజెక్టులు కడతా ఉన్నామని చెప్తా ఉన్నారు, కానీ మీరు ఎక్కడ కూడా పూర్తిస్థాయి ప్రాజెక్టులు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్న వనపర్తి జిల్లా మదనపురం దగ్గర ఒక మనిషి కొట్టుకపోయి చనిపోయిండు. ఆ సరసగా సిఫాన్స్ ఎదురయ్యే ముందు అక్కడ ఒక అధికారులు చేయగాని, దాని తర్వాత సంబంధించిన బస్సుతో పాటు అక్కడ సూచిక గుర్తులు కానీ, బారికేడ్స్ కానీ నిర్మించాలి. ప్రమాదం సంభవించినప్పుడు కూడా దాని తర్వాత బారికేడ్ల నిర్మాణాలు చేయడం లేదు మీరు. అంటే ఏదో వ్యక్తి చనిపోయినప్పుడు మీకు అర్థం కావడం లేదా? ఎంతమంది ఈ విధంగా చావులకు గురవుతున్నారు? మొన్న ఇక్కడ సీతారాంపేట దగ్గర ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా ఒక మనిషి మనకు కొనుక్కోవడం జరిగింది, 2 బండ్లు కొనుక్కోవడం జరిగింది. ఏవి కనబడకుండా మీరు చూద్యం చూస్తున్నట్టుగా ఉంది మీ పాలన మొత్తం అని చెప్పేసి కూడా ఇదంతా మీరు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలి. లేని పక్షంలో మీకు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే నిర్మాణం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పెద్దపల్లి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 11న గోదావరికని 1వ పోలీస్ స్టేషన్, అంతర్గాం పోలీస్ స్టేషన్ల నూతన భవనాలతో పాటు పోలీస్ గెస్ట్ హౌస్ను హోంమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ హాజరవుతారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్ తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భారీ వర్షాలకు జలమయమైంది. మక్తల్ మున్సిపాలిటీ పెద్ద చెరువు అలుగు పారుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా కమిషన్ను వాడుకుంటున్నారు. చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై మండిపడ్డ వంగలపూడి అనిత. ఇంద్రకీలాద్రిలో అపచారం. భవానీ దీక్షాపరుల ఇరుముడి బియ్యం రోడ్ల పాలు. అహోబిలంలో ఆకట్టుకున్న దృశ్యాలు. అటవీ ప్రాంతంలో భారీ వర్షం. వికలాంగుడిని కాలితో తన్నిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో ఘటన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.